పలాసలో 6వ తారీఖున కిడ్నాప్ జరిగిన విషయం తెలిసిందే. అదే రోజు సాయంత్రం వైసిరాజు లక్ష్మీనారాయణరాజు భార్య పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా అతను నర్సన్నపేట వద్ద విడిచిపెట్టడం జరిగింది. అతను తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని పూర్తి పోలీసులకు వివరించగా అప్పటి నుంచి కిడ్నాప్ చేసిన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వారందరూ పరారీలో ఉన్నట్టు తెలిసింది. ఇందులో పోలీసులు నిన్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారు ఇంకా దొరకాల్సి ఉంది అని అడిషనల్ ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి లక్ష్మణరావు, ఎస్డిపిఓ టెక్కలి, కాశీబుగ్గ ఇన్స్పెక్టర్ పి సూర్యనారాయణ, కాశీబుగ్గ సబ్ ఇన్స్పెక్టర్ ఆర్ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వైశ్యరాజు లక్ష్మీనారాయణరాజు అతన్ని కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోవడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ వైఫ్ ముందు కంప్లైంట్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళుగా కంప్లైంట్ చేస్తే అతను ఫోన్ నెంబర్ అది తీసుకొని కాంటాక్ట్ చేస్తే ఆ తర్వాత అతన్ని ఆమదాల వలస వరకు తీసుకెళ్ళి తిరిగి నర్సన్నపేటలో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఈ కేసుకి కారణాలు ఏంటంటే ఒక పుట్నూరు వేణుగోపాలరావు అన్న అతను ఈ కంప్లైంట్ తాలూకు హౌస్ ఆమదాల వలసలో ఉన్నటువంటి హౌస్ని 2019లో 6,50,000 పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నారు రెంట్కి. అంటే రెంట్ ఇవ్వడం ఉండదు, 6,50,000 వచ్చే ఇంట్రెస్ట్ ఎంత వస్తే వాళ్ళకి అదే ఇంట్రెస్ట్ కింద రెంట్ కింద ఒప్పందంగా రాసుకున్నారు. అయితే 2022లో వచ్చేటప్పటికి ఆ హౌస్ మీద హెచ్డిఎఫ్సి వాళ్ళు వైజాగ్ వాళ్ళ మీద లోన్ ఉంది. ఆ లోన్ తీరిస్తే వీళ్ళకి అమ్ముకోవడానికి ఉంటుందని 1,10,00,000 లోను, మార్టిగేజ్ లోను కట్టేసి మళ్ళీ అప్పుడు అగ్రిమెంట్ రాశారు. రూపాయిన్నర ఇంట్రెస్ట్ ఇవ్వడానికి, తర్వాత ఏంటంటే దానికి ఒక టైం పీరియడ్ పెట్టుకున్నారు. 10 సంవత్సరాలంతా ఆ లోపల క్లియర్ చేయడానికి, అంటే ఆఫ్ ఆఫ్ ది హౌస్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఆ అగ్రిమెంట్లో రాసుకున్నాం. అయితే ఈ 2019లో రాసినటువంటి అగ్రిమెంటు 2029 వరకు 10 ఇయర్స్కి రాసుకున్నాం. అగ్రిమెంట్ అవ్వకముందే ఎవరైతే ముద్దాయి ఉన్నారో ఈ పుట్నూరు వేణుగోపాలరావు మీద బ్రదర్స్, ఆయన ఎక్కడెక్కడ అప్పు చేశాడు, బ్రదర్స్ ఉంటే డబ్బులన్నీ ఇచ్చేయండి లేకపోతే నాకు అమ్మండి అనేసి పెట్టుకుంటారు. డబ్బులు ఇవ్వడానికి టైము ఇంకా ఉంది కదా, అమ్మడం అనేది రేట్ అనేది తక్కువ వాళ్ళు చెప్తూ ఉండడం వల్ల ఈ ట్రాన్సాక్షన్లో చాలామంది పెద్దల దగ్గర వాళ్ళ దగ్గర కూర్చున్నారు. అది సెటిల్ కాకుండా ఫైనల్గా 6వ తారీఖున తీసుకెళ్ళి కిడ్నాప్ చేశారు. ఇందులో భాగంగా A1 అంటే ఎవరైతే అగ్రిమెంట్ పెట్టారో వేణుగోపాలరావు, అతను ఏం చేశాడంటే ఒక బొడ్డేపల్లి శ్రీనివాస్ అనేసి ఆయనకి అప్రోచ్ అయ్యాడు. వాడు కొద్ది యాక్టివ్ పర్సన్, కొద్ది బ్యాడ్ ఎలిమెంట్ లక్షణాలు ఉన్నాయి. ఆయన మీద ఆల్రెడీ ఆంధ్రాల వరదలో 4 హత్య కేసులు ఉన్నాయి కూడా. అతన్ని అప్రోచ్ అయ్యి ఒక 30 లక్షలకి ఈ ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో ఆయన 30 లక్షలకి చెక్కులు ఇచ్చాడు. ఆయన కూడా ఈయన వెంట పెట్టుకుని వస్తే ఆ చెక్కులకి డబ్బులు ఇవ్వమని ప్రెజర్ చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు తీసుకుని వెళ్ళి బెదిరించి రిజిస్ట్రేషన్ ఏదో చేయించుకోవడానికని తీసుకొని వెళ్ళడం జరిగింది. మీన్వైల్ పోలీసులు కంప్లైంట్ రావడం, పోలీసులు అలర్ట్ చేయడం, వాడిని నర్సన్నపేటలో విడిచిపెట్టడం అనేది జరిగింది. వాళ్ళ కంప్లైంట్ లక్ష్మీనారాయణ. ఆ తర్వాత పోలీసులు ఎంటర్ చేస్తే వాళ్ళందరూ అబ్స్కాండింగ్ అయిపోయినారు. ఈరోజు నిన్న సాయంత్రం 6 గంటలకి A1 అయినటువంటి వేణుగోపాలరావుని, తర్వాత ఆ రోజు పార్టిసిపేట్ చేసినటువంటి తాతారావు, అలమండ తాతారావు, పుట్నూరు జీవనం, వీళ్ళిద్దరూ A2 శ్రీనివాసరావు తాలూకు ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో పెడతారు. ఇంకా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి బొడ్డేపల్లి శ్రీనివాసరావుని, అలాగే రమేష్ అని ఒకతను, గణేష్ అని ఒకతను, ఒక కారు డ్రైవరు, ఇంకా 4 అరెస్ట్ చేయవలసి ఉంది. 2 కారుల్లో వచ్చారు. 2 కార్లు సీజ్ చేయవలసినటువంటి ఉన్నారు. సో ఇందులో డిఎస్పీ గారు, ఇన్ఛార్జ్ డిఎస్పీ గారు ఆధ్వర్యంలో
సిఐ గారు, ఎస్ఐ గారు, వాళ్ళ సిబ్బంది పట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం. 8 మంది లేదు. కిడ్నాప్లో పార్టిసిపేట్ చేసింది 7 ఇంక్లూడింగ్ డ్రైవర్. పేరు రాలేదు. మరి వాళ్ళని ఆ శ్రీని అరెస్ట్ చేసినప్పుడే, A2 శ్రీని అరెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైవరు, ఆ కార్ నెంబర్ వస్తుంది. అందరూ ఆమ్దాల్ వాళ్ళు సార్. అంటే A2ది కణుగులు వలస, ఆమ్దాల్ వలస పక్కనే. ఒక అతనిది వనజంగి, తాతారావుది వనజంగి విలేజ్. సార్, ఈ వైసరాజు కిడ్నాప్ చేసి ఎందుకు కిడ్నాప్ చేశారు సార్? అసలు సమస్య ఎలా పరిష్కరిస్తారని కిడ్నాప్ చేశారు? ఎందుకంటే వాడిని చెప్పడం ఏంటంటే డబ్బులు అడుగుతున్నారు, వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి కనిపించలేదంటే ఈయన ఏంటంటే టైం ఉంది కదా, ఇంకాను టైంలో అయితే కదా అని అనేసి ఈయన వాదన. వాళ్ళేటి మాకు అప్పులు ఉన్నాయి కాబట్టి రిజిస్ట్రేషన్ అయినా చేయండి, లేదంటే మా డబ్బులు అయినా వెనక్కి ఇవ్వండి. లేదా అగ్రిమెంట్ ప్రకారంగా గడువు ఉంది కాబట్టి ఆ గడువు లోపల నేను చేయకపోతే కదా అని కంప్లైంట్.